అభినందించాల్సింది పోయి ఆ దొంగకు సద్దులు మోస్తారా? సిగ్గుండాలి నీకు. అన్నం తిన్నప్పుడు విశ్వాసం ఉండాలి. ఈ గడ్డ అన్నం పెట్టింది, ఈ ప్రాంత ప్రజలు మీకు అధికారం ఇచ్చింది. ఇవాళ ఓ 10 ఏళ్ళు పాలమూరు బిడ్డకు అవకాశం ఇస్తే పనులు జరగనప్పుడు మీరు ప్రశ్నిస్తే అర్థం ఉంది. 10 నెలలు కూడా కాలేదు, నువ్వు దిగిపో, నువ్వు దిగిపో, నువ్వు దిగిపో. ఏం పుట్టిందా వీళ్ళకు? ఏం అల్కగా అట్లా వచ్చినామా? గాలి కొట్టుకొచ్చినా మనము? పాలమూరులో మీరు అందరు మా అక్కలందరూ ఆశీర్వదిస్తే కుర్చీలో కూర్చోలేదా? ఏం అడుక్కుంటూ వచ్చిందా? నీలాకగినా ఏమన్నా పోయి అడుక్కుంటే కాదు, నిలబడి బరి గీసి గీత గీసి కొట్లాడి ఈ కుర్చీలో వీళ్ళందరూ కూర్చున్నారు. ఎవ్వరికి కూడా ఊకే రాలే. శంకర్, ఈర్లపల్లి శంకర్ బట్టలు ఉతికే జాతి ఇవాళ ఎమ్మెల్యే వేదిక మీద కూర్చున్నాడు. చేపలు పట్టుకునే శ్రీహరి ఈరోజు మంత్రి అయ్యిండు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు మక్తలు ఒక మాట చెప్పిన, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ముదిరాజు బిడ్డ మంత్రి ఈ వేదిక మీద ఉన్నాడు. పాలమూరు జిల్లా నుంచి. పాలమూరు అధికారం లేకపోతే ఇవాళ ఈ పాలమూరు బిడ్డ మొదటిసారి ఎమ్మెల్యే మంత్రి అవుతుండేనా? ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే వేదిక మీద ఉంటుండేనా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎట్లయినరు? ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ మీ ఆశీర్వాదంతో అయ్యిండ్రు. అందుకే ఇవాళ వాళ్ళు అంటున్నారు ఎవరికి ఏమి జరగలేదని. నేను చెప్పదలుచుకున్న 5 నిమిషాలు. ఇవాళ రైతులను తీసుకుందాం. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు వస్తుందా లేదా సోదరులారా? మీరు చెప్పండి గుండెల మీద చేసుకొని. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నాడు కేసీఆర్. ఇవాళ వ్యవసాయ పొలాలల్లా ఇవాళ కరెంటు మేము ఇస్తున్నాం. 18 నెలల ఉచిత కరెంటు ఎవరు మొదలు పెట్టిండ్రా? ఆనాడు 2004 ఎల్పీ స్టేడియంలో రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదటి సంతకం శిలా శాసనంగా సోనియా గాంధీ గారి సమక్షంలో ఆనాడు రైతులకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి సంతకం పెట్టి 1300 కోట్ల రూపాయల బిల్లులు, అక్రమ కేసులు రైతుల మీద ఉంటే అన్నిటిని రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఉచిత కరెంట్ అంటేనే కాంగ్రెస్ అంటేనే ఉచిత కరెంటు. ప్రజలకు ఇచ్చింది మేము, కొనసాగించింది మీరు. తాతకు దగ్గు నేర్పినట్టు కాంగ్రెస్ వాళ్ళకు ఉచిత కరెంటు గురించి చంద్రశేఖరరావు చెప్పనిక పోతాడు. ఇవాళ ఉచిత కరెంటు అమలు జరుగుతుంది కదా. ఆనాడు మీరు ఒరేసుకుంటే ఉరి అన్నారు. ఒరేసుకుంటే చివరి గింజ వరకు కొంటాం, చివరి గింజ వరకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తామని ఇవాళ కృష్ణారావు గారు చెప్పినట్టు ఎకరకి 25 క్వింటాలు 30 క్వింటాలు వండిస్తే 500 లెక్క కట్టి దాదాపు 15,000 రూపాయల బోనస్ ఇవాళ రైతుల ఖాతాలో వేస్తున్నాం. ఈ దేశంలోనే ఒక్క సంవత్సరంలో 2,85,00,000 మెట్రిక్ టన్నులు ఇవాళ ఒట్లు పండించి దేశంలోనే నెంబర్ 1 వరి పండించడంలో తెలంగాణ ఉంటే 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ మేము కొనుక్కుంటున్నాం. ఇవాళ రైతు బీమా, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల తర్వాత 25,55,968 కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల 2 లక్షల రూపాయల రుణమాఫీ మొదటి సంవత్సరంలోనే చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. నువ్వు లక్షిస్తాను 4 విడతలను, 4 విడతల సంగతి దేవుడు ఎరుగు. అసలు కంటే మిత్తి ఎక్కువై నెత్తి మీద అప్పై చేతుల సిప్పొచ్చింది రైతులకు. నువ్వు ఇచ్చిన 1,00,000 రూపాయల రుణమాఫీ 4 తెరలుగా మారింది. రెండోసారి అదే మోసం చేసినావు. నువ్వు 2 సార్లు కలిపి 10 ఏళ్లల్లా నువ్వు ఇచ్చింది లెక్క కడితే మిత్తి ఓను 16,000 కోట్ల రూపాయలు ఇస్తే మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతా వేసి రైతుల రుణం తీరడమే కాదు, రైతుల రుణం మేము తీర్చుకున్నాం. రైతులు బ్యాంకుకు రుణం తీర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన రైతులు ఆశీర్వదించినందుకు వాళ్ళ రుణం మేం తీర్చుకున్నాం. నిన్నగాక మొన్న లెక్క గట్టి 9 రోజుల్లో రైతు భరోసా పథకం కింద 9,000 కోట్ల రూపాయలు ఎతికి మరి ప్రతి ఒక్కరి ఖాతాలో 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చింది మేం కాదా? ఇవాళ పామాయిల్ వేస్తే ప్రోత్సహించింది మేం కాదా? ఇవాళ రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం మాది కాదా? ఇవాళ ఏ రైతు కష్టాలలో ఉన్నా ఆ రైతులను ఆదుకునే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తలేదా? ఇవాళ మూలన
తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న రైతుల సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మా ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు ప్రజలకి వెళ్ళి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. చంద్రశేఖరరావు ఫామ్ హౌస్లో వండుకొని నువ్వు వండించిన వడ్లు 4200కు కావేరీ సీడ్స్ అమ్ముకోవడం కాదు, ఇవాళ 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతులు పేదలు వండించిన వడ్లు నేను కొంటున్నా, కావాలంటే కల్లాలకు రా. మా అక్కలు నిర్వహిస్తున్న ఐకేపీ కేంద్రాలకు 8000 ఐకేపీ కేంద్రాలు ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు పెట్టి రైతులు పండించిన పంటలు ఈరోజు మేము కొనుగోలు చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రైతాంగం సంతోషంగా ఉండి ఉచిత కరెంటు వచ్చి ప్రాజెక్టులు ఒకటొకటిగా కొలిక్కి తెస్తూ వాళ్ళు పండించిన పంట కొంటూ రైతు రుణమాఫీ చేసి రైతు భరోసా వాళ్ళ ఖాతాలలో వేస్తుంటే రైతులు సంతోషంగా ఉంటే మీ కడుపు మంటతోని మీకు కళ్ళల్లో దుఃఖం వచ్చింది, నీళ్లు గారినాయి. మీ దుఃఖానికి కారణం రైతులు సంతోషంగా ఉండడమే తప్ప ఇంకొక కారణం కాదు. అదేవిధంగా మహిళలు మా అక్కలీడు ఉన్నారు, ఆలోచన చేయాలి. మా ఆడబిడ్డలు చాలామంది చదువుకున్నారు, పెళ్ళై అత్తగారింటికి వచ్చినందుకు గ్రామాలలో ఉంటున్నారు. వాళ్ళు ఆలోచన చేయాలి. 2014 నుంచి 2019 వరకు ఒక్క మహిళనన్న మంత్రి ఉండే నా చంద్రశేఖరరావు మంత్రివర్గం లెక్క ఒక్క మంత్రి కూడా ఇయ్యలే. 5 ఏళ్ళు మంత్రి లేని మంత్రివర్గం ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైనా దుర్మార్గమైన ప్రభుత్వం ఉన్నదంటే అది చంద్రశేఖరరావు ప్రభుత్వం. ఆడపిల్లలంటే వంటింటి కుందేళ్ళే, ఇంట్లో వండి పెట్టాలి, ఇంటి ఆయనకు బట్టలు ఉతికి పెట్టాలనే ఆలోచన చంద్రశేఖర్ రావుది. అది పాపిష్టి ఆలోచన. అందుకే అట్లా కాదు, మా అక్కల్ని 1,000,000 మందిని కోటీశ్వరులను చెయ్యాలి, మహిళా సంఘాలను ప్రోత్సహించాలని మొదటి సంవత్సరంలోనే వడ్డీ లేని రుణాలు 21,000 కోట్ల రూపాయలు ఇచ్చి స్వయం సహాయక సంఘాలను మా ఆడబిడ్డల్ని హక్కున చేర్చుకొని నేను ఏడికి పోయినా, ఏడ మీటింగ్ పెట్టినా మా ఆడబిడ్డల్ని కలుస్తున్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళని అడుగుతున్నా, అక్క ఎట్లా సంసారం ఎట్లా బాగు చేద్దాం చెప్పురని. నేను గ్రామాల నుంచి వచ్చిన అక్క, ఈయనే ఒంగూరు మండలం పక్కనే కొండరెడ్డిపల్లి. నాకు తెలుసు నగదు అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులకు వస్తాయి, ఇంటి ఖర్చులకు వస్తాయి. ఇంటి ఆయన చేతుల నగదు ఉంటే సాయంత్రం పోయి పాపిస్టోడు పెట్టిన బెల్ట్ షాపులు ఇచ్చి వస్తాడు. అవునా కాదా అక్క చెప్పు? నువ్వేమన్నా పోకల డబ్బల్లో ఆనో ఇన్నో దాచుకుంటే సాయంత్రం అక్కడిక్కడ ఎత్తే అవి కూడా గుచ్చుకపోతాడు, ఇవ్వకపోతే 2 దెబ్బలు కూడా వేస్తాడు. ఆయన తెచ్చిన బెల్ట్ షాపులు అట్లుంటే నేను మా అక్కల చేతుల పెత్తనం పెట్టి పాఠశాలల పిల్లలకు బట్టలు గుట్టించేది కాంట్రాక్టర్లకు ఇచ్చి ఆయన కమిషన్లు కొట్టేస్తుంటే మా అక్కలకిచ్చి 1,30,00,000 జతల బట్టలు బడికి పోయే పిల్లలకు కుట్టించి 75 రూపాయలు కుట్టుగూళ్ళు ఇచ్చి ఆ మిషన్లు మా అక్కల చేతికి ఇచ్చిన. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలల నిర్వహణ మా అక్కల చేతిలో పెట్టిన. ఎందుకంటే మా గ్రామాలలో ఉండే పేదోళ్ళ ఆడబిడ్డలే సర్కారు బడికి పోతున్నారు. ఆ సర్కారు బడి ఎవరో అధికారి నిర్వహిస్తే అది చక్కగా ఉండదని అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టి ఆడబిడ్డలకే చెప్పిన. పిల్లల అటెండెన్స్ మీ పంతులు తీసుకుంటే పంతుళ్ళ అటెండెన్స్ మా అక్కలు తీసుకునేటట్టు చేసిన. ఎందుకంటే పంతుళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు, రారు, మీరు లెక్క కట్టురి, వాళ్ళకి లక్షల కొద్ది జీతాలు ఇస్తున్నాం, వస్తురా లేదా మీరు చూడురా. బల్లె పిల్లలకు తాగనీకి మంచినీళ్ళు ఉన్నాయా? బాత్రూంలో ఆడపిల్లలు పోతే ఊరు మధ్యలో పడి ఉంటే ఆడపిల్ల బాత్రూమ్ పోవాలంటే కష్టంగా ఉంటుంది, ఆ బాత్రూంలు కట్టి ఆడబిడ్డలను ఆదుకోండి అని మా అక్కల చేతులు పెట్టిన బడి. ఇవాళ బల్ల నిర్వహణ మా ఆడబిడ్డల చేతులు పెట్టిన మాట వాస్తవం కాదా? ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలలో క్యాంటీన్లు ఎవరి చేతుల్లో ఉంటే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లని కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ప్రభుత్వ దవాఖానాలు, సెక్రటేరియట్ నుంచి మొదలు పెడితే శిల్పారామం వరకు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టి మా స్వయం సహాయక సంఘాలు మా ఆడబిడ్డల చేతుల్లో పెట్టి నగదు వాళ్ళ చేతుల్లో ఉండాలి, వాళ్ళు వ్యాపారాలు చెయ్యాలని ఈరోజు మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా?